గంగాదేవి విష్ణుపాదోద్భవ. నారద, నువ్వు అడగడము నేను చెప్పకపోవడమునా? తప్పకుండా చెబుతాను, విను. గోలోకంలో రాధాకృష్ణుల శరీరాల నుంచి గంగాదేవి ద్రవరూపిణిగా ఆవిర్భవించింది అని చెప్పాను కదా. అప్పటి నుంచి ఆవిడ జలాధిష్ఠాన దేవత అయింది. అద్వితీయ సౌందర్యంతో సర్వభరణాభూషిత అయి నిత్య యవ్వన విలాసంతో చిరునవ్వులు చిందిస్తూ ఆ పద్మముఖి విరాజిల్లింది. బంగారు రంగు మేనిఛాయ, శరశ్చంద్రబింబం లాంటి ముఖం, నిగనిగలాడే శరీర కాంతి, విశాలమైన కటి ప్రదేశం, పినోన్నత వక్షస్థలం, విశాలమైన కన్నులు, చంచలమైన వాలుచూపులు, మాలతీ పుష్పమాలలతో ఘుమఘుమలాడే కబరీబరం, చెక్కిళ్ళ మీద మకరీక పత్రాలు, మంకెన పువ్వు లాంటి పెదవులు, దానిమ్మ గింజల్లాంటి దంతపక్తి, తలతలలాడే పరిశుభ్ర వస్త్రాలు. ఈ సుందరాంగి ఒకనాడు శ్రీకృష్ణుడి సరసన సిగ్గులు మూటగడుతూ విలాసంగా నిలబడింది. మేలి ముసుగులో ముఖం దాచుకొని వయ్యారంగా శ్రీకృష్ణుడి మీదకు వాలుచూపులు నిగవిడిచింది. రెప్పవేయకుండా కృష్ణుడి సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంది. కామోద్రేకంతో ముఖం వికసించింది, తనువంతా పులకించింది. సంభోగవాంఛ బలంగా పొటమారించింది, పరవశించిపోతుంది. ఈ దశలో రాధాదేవి హఠాత్తుగా వచ్చింది, చూసింది. పట్టరానంత కోపం వచ్చింది. ఒక్కసారిగా ముఖము కన్నులు ఎర్ర కలవలైపోయాయి. విమానం నుంచి దిగింది. శ్రీకృష్ణుడిచ్చిన ఆర్ఘ్యపాద్యాలతో తడితడిగా ఉన్నాయి ఆవిడ పాదపద్మాలు. విసవిసా నడుచుకుంటూ వెళ్ళి రత్నసింహాసనం అధిష్ఠించి కూర్చుంది. ఆమె వెంట గోపీ గోపజన సహస్రము, మహర్షి బృందము వెలగొడుగులు పడుతూ వింజమారులు వీస్తూ వచ్చారు. వారంతా రత్నసింహాసానికి ఇరువైపులా బారులు తీరి నిలబడ్డారు. సింహాసనం మీద కూర్చున్న రాధాదేవికి కోపంతో చెమటలు పోశాయి. సింధూరం చెమ్మగిల్లింది. ముదుటి బొట్టు జారింది. పెదవులు అదురుతున్నాయి. నిట్టూర్పులతో తారాహారాలు ఎగురుతున్నాయి. కొప్పులో తరుముకున్న పారిజాత పుష్పమాలికలు కదులుతున్నాయి. శ్రీకృష్ణుడు సాదరంగా ఎదురు వెళ్ళాడు. బెదురుతున్న గుండెలను చిక్కపెట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ మధురంగా పలకరించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. గోపీ గోపజనం కృష్ణుడికి నమస్కరించింది, స్తుతించింది. వెంటనే శ్రీకృష్ణుడు రాధాదేవిని స్తుతించాడు. గంగాదేవి కూడా భయపడుతూ చేరువచ్చి కుశల ప్రశ్నలు వేసి అద్భుతంగా స్తుతించింది. ఎండిపోతున్న గొంతుని పెదవులను తడుపుకుంటూ భయంగా తలవంచుకొని నిలుచుంది. శ్రీకృష్ణుడి పాదపద్మాలనే ధ్యానించుకుంటూ ధైర్యం చెప్పుకుంటుంది. శ్రీకృష్ణుడు అది గమనించి రహస్యంగా గంగాదేవికి అభయమిచ్చాడు. దానితో ధైర్యం తెచ్చుకున్న గంగమ్మ తల ఎత్తి సింహాసనం మీద ఉన్న రాధాదేవిని తేరిపార చూసింది. తలతలలాడుతున్న కాంతిపుంజలంలాగా ఉంది రాధాదేవి. చూపులకు హాయిగా ఉంది. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తుంది. అసంఖ్యంగా బ్రహ్మణలకు ఆవిడ సృష్టికారిణి. సృష్టికే ఆది సృష్టి, సనాతని. ఎప్పుడు 12 ప్రాయంలోనే ఉండే ప్రారంభ యవ్వన నిత్య కన్య. రూపగుణాలలో ఈ విశ్వంలో సాటి లేనిది. శాంతస్వరూప, సౌందర్య రాశి, ఆద్యంతరహిత. స్వామి సౌభాగ్య సంయుత, శుభప్రద, సుభద్ర. కృష్ణుడి అర్ధాంగి. వయస్సులు, తేజస్సులు, కాంతిలో అన్నింటా కృష్ణుడికి సమానురాలు. లక్ష్మీ శ్రీహరులతో అర్చింపబడే మహాలక్ష్మి. తన కాంతితో గోలోక సభామంటపాన్ని ప్రకాశవంతం చేస్తుంది. చెలికెత్తె అందించిన తాంబూలాన్ని విలాసంగా ఆస్వాదిస్తుంది. పుట్టుక లేనిది కానీ సర్వసృష్టికి తానే జనని. కృష్ణ ప్రాణాది దేవత, ప్రాణప్రియ, రాసేశ్వరి, సురేశ్వరి అయిన రాధాదేవిని గంగాదేవి రెప్పవేయకుండా తదేక్ష దీక్షతో చూస్తుంది. కన్నులే దోసిల్లుగా ఆ సౌందర్య రాశిని గ్రోలుతుంది. ఎంతకీ తనివి తీరడం లేదు.
రాధాదేవి ముఖంలో కోపం శాంతించింది. చిరునవ్వు వెల్లువిరిసింది. మధురంగా శ్రీకృష్ణుణ్ణి అడిగింది, ప్రాణేశ్వర, ఈ కళ్యాణి ఎవరు? ఇందాక నీ పక్కనే నిలబడి కాముక దృష్టితో నీ ముఖ పద్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంది. వాళ్ళు చూపులు నిగుడిస్తూ పులకించి పరవశించిపోతుంది. మేలుముసుగులో ముఖం కప్పుకొని రెప్పవాల్చకుండా చూస్తుంది. నువ్వు కూడా అలాగే కామినివై చూస్తూ పరవశించిపోతున్నావు. చిరునవ్వులు చిందిస్తున్నావు. ఏమిటి ఇదంతా? నేను బతికి ఉండగానే ఈ గోలోకంలో ఇలాంటి దుర్మార్గం జరగడమా? నువ్వే మాటిమాటికి ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నావు. నేనేమో ఆడదాన్ని కనుక, మనసు మెత్తన కనుక నీ మీద ప్రేమతో ఊర్మి వహిస్తున్నాను. ఇక భరించలేను. పద, నువ్వు నేను ఈ గోలోకం నుంచి వెళ్ళిపోదాం. లేకపోతే నువ్వు నాకు దక్కేట్టు లేవు. నీకిక్కడ భద్రత లేదు. పద, నన్ను తీసుకుపో. నువ్వు లంపటుడివి. ఒకప్పుడు చందనారణ్యంలో బ్రిజతో కనిపించావు. చలికెత్తెలు చెప్పారని ఊరుకున్నాను. నా అలికిడికి విని నువ్వు అప్పుడు అదృశ్యమయ్యావు. పాపం ఆ విరజాదేవి శరీరం విడిచిపెట్టి నదిగా మారిపోయింది. ఇప్పటికీ నీ సత్కీర్తికి చిహ్నమై ప్రవహిస్తూనే ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ ఆ చందనారణ్యానికి వెళ్ళి విరజా విరజా అంటూ పరితపించావు. నీ వేదన చూడలేక యోగశక్తితో ప్రవాహం నుంచి బయటకు వచ్చి విరజాదేవి సాలంకృతమూర్తి అయి నీకు దర్శనమిచ్చింది. ఆమెను కౌగులించుకొని సుఖించావు. నీ కలయికతో ఆవిడకి గర్భం వచ్చింది. సప్త సముద్రాలను ప్రసవించింది. మరొకసారి చంపకారణ్యంలో శోభ అనే గోపికతో కనిపించావు. అప్పుడు అంతే. నా అలికిడికి విని కంటికి కనిపించకుండా పారిపోయావు. ఆ గోపిక శరీరం విడిచిపెట్టి చంద్రమండలంలోకి శోభగా వెళ్ళిపోయింది. నువ్వు గుండెను రాయి చేసుకొని ఆవిడ తేజస్సును విభజించి కొంత రత్నానికి, కొంత బంగారానికి, కొంత స్త్రీల ముఖానికి, కొంత రాజులకు, కొంత చిగురాకులకి, కొంత పువ్వులకి, కొంత పక్వ ఫలాలకి, కొంత పంటలకి, కొంత రాజదేవ మందిరాలకి, కొంత శిశువులకు, కొంత క్షీరానికి పంచిపెట్టావు. ఇంకొకసారి నువ్వు ప్రభ అనే గోపికతో బృందావనంలో పొదపొదల్లోనూ కనిపించావు. అప్పుడు అలాగే నా అలికిడికి మాయమయ్యావు. పాపం ఆ ప్రభ శరీరం విడిచిపెట్టింది. సూర్యమండలానికి వెళ్ళిపోయింది. నువ్వేమో విలపించి విలపించి సిగ్గుతోనూ నా భయంతోనూ ఆ ప్రభను కొంత నీ కన్నుల్లో దాచుకున్నావు. కొంత అగ్నికి, కొంత యక్షుకులకు, కొంత పురుష సింహాలకి, కొంత దేవతలకి, కొంత విష్ణుజనులకు, కొంత నాగజాతికి, కొంత బ్రాహ్మణులకు, కొంత మునులకి, కొంత తపస్సులకు, కొంత సౌభాగ్యవతులకు, కొంత యశస్వంతులకు విభజించి ఇచ్చావు. ఒక వసంత ఋతువులో రాసమండలాన నువ్వు శాంతి అనే గోపికతో పుష్పశయ్య మీద కనిపించావు. రత్న దీపాంకృతమైన మందిరాలలో కనిపించావు. ఆవిడ ఇచ్చిన తాంబూలాన్ని ఆస్వాదిస్తూ పుష్పమాలికలతో, చందన చర్చలతో ఆనందించావు. నా అలికిడి విని కనుమరుగయ్యావు. శాంతి శరీరం విడిచిపెట్టి నీలో లీనమైంది. నువ్వు ఎంతగానో రోధించావు. అప్పుడు అలాగే ఆ శాంతిని విభజించి కొంత బ్రహ్మకు, కొంత నాకు, కొంత లక్ష్మీదేవికి, కొంత నీ మంత్రోపాసకులకు, కొంత శాక్తేయులకు, కొంత తపస్సులకు, కొంత ధర్ముడికి పంచిపెట్టావు. మరొకసారి క్షమ అనే మరే గోపికతో ఆనందించి ఆవిడ కౌగిటిలో పరవశించి అలాగే పుష్పశయ్య మీద నిద్రించావు. ఆమె కూడా అలాగే మైమరిచి నిద్రించింది. నేను వచ్చి మీ ఇద్దరిని నిద్రలేపాను. గుర్తు తెచ్చుకో. నీ పట్టు వస్త్రాన్ని, మురళిని, వనమాలను, కాస్తుబహారాన్ని, రత్నకుండలాలను ఊడలాక్కున్నాను. తరువాత నా సతీజనం గోల పెడితే పోనీలే అని నీ మీద ప్రేమతో తిరిగి ఇచ్చేశాను. గుర్తుందా? నువ్వు ఆ సిగ్గుతోనూ ఆ పాపంతోనూ మరీ కృష్ణవర్ణుడివైపోయావు. ఆ క్షణంలో క్షమాదేవి సిగ్గుతో ప్రాణాలు విడిచి భూమిలో కలిసిపోయింది. మునుపటి సంఘటనలో లాగానే ఆవిడ శరీరం గుణశ్రేష్టమైంది. నువ్వు ఆవిడ మీద ప్రేమతో విలపించి విలపించి ఆ క్షమను కొంత విష్ణువుకి, కొంత వైష్ణవులకు, కొంత ధార్మికులకు,
కొంత ధర్ముడికి, కొంత దుర్బలులకి, కొంత తపస్సులకు, కొంత వేద పండితులకు పంచిచ్చావు. మహాప్రభు, ఇవి నీ కథలు, ఇంకా ఉన్నాయి. వినాలనుకుంటే చెప్పు, ఒక్కొక్కటిగా గుర్తు చేస్తాను. నీ కథలు అన్నీ తెలిసాయి, కానీ నీ గుణం మాత్రం అంతుపట్టడం లేదు. ఇలా రాధాదేవి సున్నితంగా శ్రీకృష్ణుణ్ణి దెప్పి పొడుస్తుంటే గంగాదేవి సిగ్గుతో ముడుచుకుపోయి తల వంచుకొని నేలగీరుతూ నిల్చుంది. రాధమ్మ గంగ వైపు తిరిగింది. ఏదో మాట్లాడబోయింది. అది గమనించిన గంగమ్మ తన యోగశక్తితో మాయమై జలప్రవేశం చేసింది. సిద్ధయోగిని అయి రాధాదేవి అది గుర్తించి సృష్టిలో ఎక్కడెక్కడ ఉన్న జలాన్ని త్రాగేయడానికి ఉపక్రమించింది. ఈ రహస్యాన్ని గుర్తించిన గంగమ్మ అదృశ్య రూపంతో వచ్చి శ్రీకృష్ణుడి పాదపద్మంలో ప్రవేశించి శరణు వేడింది. రాధాదేవి విజృంభించి గోలోక, వైకుంఠలోక, బ్రహ్మలోకాల్లో ఉన్న గంగాజలాన్ని అంతటినీ తాగేసింది. గంగాదేవి కనిపించలేదు. లోకాలన్నీ జలశూన్యమైపోయాయి. భూగోళం ఎండిపోయిన తామర పువ్వు అయింది. ఎక్కడ చూసినా జలజంతు మాతృదేహాలే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతలు, మునులు, మనువులు ఎండిపోతున్న గొంతులతో దాహార్తులై గోలోకానికి వచ్చి పడ్డారు. కనిపించిన గోలోక గోవిందుడికి సాష్టాంగపడ్డారు. గోవింద, సర్వేశ, పరప్రకృతి, వరేణ్య, వరద, వరిష్ట, వరకారణ, గోపికావల్లభ, గోపనాయక, ప్రభు, నిరీహ, నిరాకార, నిర్లిప్త, నిరాశ్రయ, నిర్గుణ, నిరుత్సాహ, నిర్వికార, నిరంజన, స్వేచ్ఛామయ, సాకార, సత్వస్వరూప, సత్యాంశ, సాక్షిరూప, సనాతన, పరమాత్మ, పరమ, పాహి పాహి అంటూ వేడుకున్నారు. దర్శనం ఇమ్మని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన శ్రీకృష్ణుడు గోపీ గోపజన సంసేమ్యమానుడై రాధికా వక్షస్థలం మీద పరుండి ఆమె అందిస్తున్న తాంబూలాన్ని ఆస్వాదిస్తూ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మాది దేవతలంతా సంతోషించారు. ఎవరు చెప్పాలి, ఏమి చెప్పాలి అని ఒకరి ముఖారు ఒకరు చూసుకున్నారు. అందరూ కలిసి బ్రహ్మను ముందుకు నెట్టారు. విష్ణుమూర్తిని, వామదేవుణ్ణి కుడి ఎడమల తోడుగా నిలుపుకొని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడి సన్నిధికి వెళ్ళాడు. ఆ రాసమండలంలో బ్రహ్మదేవుడికి అంతా కృష్ణమయంగా కనిపించింది. అందరిది ఒకే వేషం, ఒకే రూపం, ఒకే అలంకరణ, ఒకే వయస్సు, ఒకే ఆసనం. అందరూ ద్విభుజులే, మురళీహస్తులే, వనమాలాధారులే, మయూర పింఛాలంకృతులే, కౌస్తభభూషితులే. అందరూ శ్రీకృష్ణ పరమాత్మలే. ఎవరు సేవ్యులో ఎవరు సేవకులో తెలియలేదు. ఎవరికి చెప్పాలో ఏమి చెప్పాలో తోచలేదు. క్షణకాలం తేజస్వరూపం కనబడుతుంది. మరుక్షణంలో రూపం కనబడుతుంది. ఇంకో క్షణంలో నిరాకారం, మరో క్షణంలో సాకారం, ఇంకొక క్షణంలో నిరాకార సాకార సంయుతం. ఒక క్షణంలో శ్రీకృష్ణుడు ఒంటరిగా కనపడుతున్నాడు. మరుక్షణంలో రాధా సమేతుడై కనపడుతున్నాడు. రాధా రూపంలో కృష్ణుడు, కృష్ణ రూపంలో రాధా కనపడుతున్నారు. ఏది స్త్రీ రూపం, ఏది పురుష రూపం బ్రహ్మదేవుడే పోల్చుకోలేకపోయాడు. ఇక ఇది కాదు పద్ధతి అనుకొని కళ్ళు మూసుకొని హృదయ పద్మంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించాడు. భక్తితో స్తుతించాడు. అతడి ఆజ్ఞతో కన్నులు తెరిచి ఎట్టు ఎదుట రాధా వక్షస్థల స్థితుడైన శ్రీకృష్ణుని దర్శించాడు. మళ్ళీ నమస్కరించి స్తుతించాడు. బ్రహ్మాద దేవతలు ఎందుకు వచ్చారో వారు చెప్పకుండానే గ్రహించిన శ్రీకృష్ణుడు చిద్విలాసంగా ఆప్యాయంగా పలకరించాడు. విరించి, కుశలమా? దా కమలాపతి, క్షేమమా? పైకిరా. మహాదేవా, బాగున్నావా? ఇటురా. మహాభాగులు మీరంతా వచ్చారు గంగ కోసమని కదూ. రాధాదేవికి భయపడి గంగమ్మ నన్ను శరణు వేడింది. నా పాద పద్మాలలో దాక్కుంది. మీకు ఇస్తాను, కానీ ఆవిడ భయాన్ని తొలగించండి అన్నాడు. ఈ మాటలకు బ్రహ్మదేవుడి ముఖంలో అప్రయత్నంగా చిరునవ్వులు విరిసింది. వెంటనే
చతుర్వదనాదులతో చతుర్వేదాలతో రాధాదేవిని స్తుతించాడు. అమ్మా రాధిక, ఈ గంగ రాసమండలంలో నీ శరీరం నుంచి జన్మించింది. శంకరుడు సంగీతానికి కరిగిపోయి మీ దంపతులే ఈ రూపం కృష్ణాంశతోనూ నీ అంశతోనూ అవతరించింది. మీకు అత్యంత ప్రీతిపాత్రమైన కన్యక. నీ మంత్రాన్ని స్వీకరించి భక్తితో నిన్ను పూజిస్తుంది. వైకుంఠేశ్వరుడైన చతుర్భుజుడు ఈమెకు భర్త అవుతాడు. భూలోకంలో ప్రవహించే ఈ విడకలకు సముద్రుడు వల్లభుడవుతాడు. గోలోకంలో ఉన్న గంగమ్మయే సర్వలోకాలలోనూ ఉంటుంది. అవన్నీ కలాంశ రూపాలు. నువ్వు సాక్షాత్తు కన్న తల్లివి, దేవేసివి. ఈ గంగ నీకు కూతురు లాంటిది. బ్రహ్మదేవుడి ప్రసంగానికి రాధాదేవి సంతోషించింది. కోపం విడిచిపెట్టి చిరునవ్వులతో ప్రసన్నురాలయ్యింది. అప్పుడు గంగాదేవి శ్రీకృష్ణుడి పాదాంగుష్టం నుంచి బయలు వెడిలింది. అందరూ ఆమెను సత్కరించి గౌరవించారు. ఆ జలాధిష్ఠాన దేవత ఆ సభాస్థలంలో మౌనంగా నిలిచింది. మెల్లగా జలరూపాన నదిగా మారింది. ఆ నీటిని కొంచెం తన కమండలవులోకి తీసుకున్నాడు బ్రహ్మ. చంద్రశేఖరుడు కొంచెం శిరస్సు మీద నించుకున్నాడు. అటుపైన చతుర్ముఖుడు గంగాదేవికి రాధామంత్రాన్ని స్తోత్ర కవచ ధ్యాన పూజా విధానాలతో సహా ఉపదేశించాడు. అది అంతా సామవేదోక్తం. మంత్రోపదేశం పొంది గంగాదేవి రాధికను పూజించి వైకుంఠానికి వెళ్ళిపోయింది. లక్ష్మీ, తులసి, గంగా, సరస్వతి వీరు నలుగురు నారాయణుడికి ప్రియాంగనులు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మేఘ గంభీర స్వరంతో ప్రసంగించాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, దేవతలారా, మునులారా, మనువులారా, అందరూ వినండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరంతా అదృష్టవంతులు, భాగ్యశాలులు. మీరంతా కాలచక్రంతో నిమిత్తం లేకుండా ఈ గోలోకంలో శాశ్వతంగా నివసిస్తారు. ఇప్పుడు కల్పాంతమైంది. సృష్టి అంతా జలమయమైంది. ఇతర విశ్వాలు, ఆ విశ్వాలలో ఉన్న బ్రహ్మాదులందరూ జలమగ్నులయ్యారు. వైకుంఠం తప్ప అన్నీ జలమయమైపోయాయి. చతుర్వదన, నువ్వు వెంటనే వెళ్ళి పునఃసృష్టి చెయ్యి. బ్రహ్మలోకంతో మొదలుపెట్టి సర్వలోకాలను సృష్టించు. అటుపైన గంగాదేవి వస్తుంది. ఇలాగే ఇతర విశ్వాలను, అక్కడ బ్రహ్మదులను నేను సృష్టి చేస్తాను. నువ్వు ఈ దేవతలతో కలిసి వెంటనే వెళ్ళు. ఇప్పటికీ చాలా కాలం గడిచింది. చాలామంది చతుర్ముఖులు అంతరించారు, మళ్ళీ ఆవిర్భవించారు. ఇది కాలరహస్యం, నాకు మాత్రమే తెలుసు అని చెప్పి రాధాసహితుడై అంతఃపురంలోకి నిష్క్రమించాడు. బ్రహ్మాది దేవతలు పునఃసృష్టికి ఉద్యుక్తులై బయలుదేరారు. గోలోకంలో ఉన్న గంగ బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రతి లోకానికి క్రమక్రమంగా వెళ్ళింది. ముందుగా వైకుంఠానికి, అటుపైన శివలోకానికి, ఆ పైన బ్రహ్మలోకానికి, అటు తర్వాత భూమ్యాది లోకాలను ప్రవహించింది. నారద, విష్ణుపాదంలో నుంచి ఆవిర్భవించి విష్ణుపదిగా కీర్తింపబడిన గంగాదేవి పుణ్యగాథ ఇది. మరింక ఏ మంగళప్రదమైన వృత్తాంతాన్ని వినాలనుకుంటున్నావో చెప్పు, తెలియజేస్తాను అని ముగించాడు నారాయణ మహర్షి.